చెన్నై. వివరాల్లోకి వెళ్తే ఆస్తులు తమకు ప్రధానమన్న లక్ష్యంతో రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు విచక్షణరహితంగా దాడులకు పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లిలో చోటు చేసుకుంది. ఓ వర్గం వారు సాగు చేస్తున్న భూమి తమదేనంటూ మరో వర్గం వారు కర్రలతో దాడికి పాల్పడ్డారు. వారు పోరికి దిగగా ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయి. అయితే తరచూ గొడవలకు దిగడం, కేసులు పెట్టుకోవడం వీరికి పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కొట్లాటలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తమపై జరుగుతున్న దాడులను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని బాధిత వర్గం వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా సింగనపల్లి మరిపాడు మండలం సంవత్సరం నుంచి భూమి ఉంటుందా సార్. మాకు వాళ్ళకు గొడవలు ఉన్నాయి. మా ఇంటి మీదకి ఒకసారి 70 మంది వచ్చిండ్రు, ఒకసారి 30 మంది వచ్చిండ్రు. మేము గమ్మున ఉన్నాము. ఈ పొద్దు ఓళ్ళు మొక్క నాటుకుంటుంటే మేము కూడా మొక్క తెచ్చుకుంటే వాళ్ళు బాలనాగమ్మ, పెద్ద సుబ్బరాయుడు, మధు, బాబు, చిన్న సుబ్బమ్మ, దేవి, సాలమ్మ తగాదు నుంచి అంతా మాదేని ఆకరించుకొని మమ్మల్ని మేము 30 సంవత్సరాలు అయింది సార్ పొలాలు తయారు చేసుకొని 20 సంవత్సరాల నుంచి పింఛన్ తీసింది. ఆ రోజుల్లో లేకుండా ఈ రోజు మాదేని వచ్చి గొడవకు వచ్చి మమ్మల్ని కొట్టి మేము ముగ్గురు మంది మమ్మల్ని కొట్టింది సార్. రైసూరు, తాడిపత్రి, ఆరపనెల్లి అక్కడి నుంచి వచ్చింది సార్. ఇప్పుడు ఊరు కాదు ఏం కాదు, వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి. కొడుకు ఉద్యోగం ఉందని, ఆ డబ్బు ఉందని వాళ్ళు మాకేం లేదని మమ్మల్ని కొట్టుకొని ఎట్టు కొట్టింది సార్. పోలీస్ స్టేషన్కి పోతే కూడా మా కాగితాలు ఆడ తీసి వాళ్ళు డబ్బులు పెట్టి ఎస్ఐ కూడా మమ్మల్ని ఒక్కపట్టించాలి సార్. ఊరు మాట్లాడాలా సార్. అందరూ వచ్చి రాళ్ళు బాగా కొట్టిన మా చూసిన రాళ్ళు బాగా కొట్టిన అప్పుడు పట్టుకోవాలి సభ్యులు ఎస్ఐ చూసి గమ్మునే పోయింది. ఇంకేం మేము పోతున్నాం మా మందే కేసు పెట్టి 3 మంది కేసు పెట్టింది సార్. వాళ్ళు ఏం పట్టుకోవాలి.